తట్టాపాయలం కోడి పెట్టాపాయలం అనుకుంటా నువ్వు పెట్టిపోతున్నాయి మరి మూటెముళ్ళ చదువుకున్న బానే. నేను ఆగా మన కవితక్క దగ్గరికి పోయేస్తా. అరే ఆమె ఒక్క తీరుగా బాధపడబట్టింది. అరే ఆమె తోడబుచ్చిన వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరా, చుట్టాలు పక్కాలు కూడా ఎవ్వరు కూడా మందలిస్తలేరాట. అందుకే జరసేపు ఆమెను ఓదార్చి అరే కట్టమైంది నిట్టూరమైంది అని అడిగద్దామని పోతానా. అగో మన కొమరయ్య తాత పెద్ద బిడ్డ కవితక్కకి ఏమైందటనే? గామెందుకు ఎక్కెడుస్తున్నది? నువ్వు ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఆడ కూర్చొని వార్తలు చదువుతావు కాబట్టి బతికిపోయావుగా, లేకుంటే నువ్వు ఊళ్ళింటి చదువుంటే నానే దుద్దేశవులు దానా. కనీసం నిన్ను ఎవడ పరిగ పచ్చలేరు అందుకు కూడా పిలువకపోదురు. నీ పిల్లి మొక్కంలో నువ్వు ఏం బతుకని బతుకుతావు. ఇంకా నీ అందానికి ఆ కుర్చీలో కూర్చొని నమస్తే శరణార్థులు అని వార్తలు చదువుతాను. ఏ తిక్క తిక్కగా ఉన్నదా ముసలోడా? నిన్నేమన్నానని గతగానం చెప్పుకుంటున్నావు చెప్పు? కవితక్క అంటే మన చిన్న తాత పెద్ద బిడ్డ కవితక్క అని నీకు నేను చెప్పిందానే. నా చిన్ననాటి దోస్తు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వాళ్ళ బిడ్డ కల్వకుంట్ల కవితక్క గురించి చెప్తారా నేను. ఆగో గామెందుకు ఎక్కెడుతాంది? నువ్వు ఏమని ఓదాడుస్తావు? నేను చెప్పుడు కాదు, మన కల్వకుంట్ల కవితక్కే చెప్తాంది. ఇను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. అవో విన్నావా? ఆ అక్క ఏ ఆస్తుల కోసమో ఏ అంతస్తుల కోసమో ఆ కార్ పార్టీ నుంచి బయటికి రాలేదట. కేవలం ఆత్మ గౌరవం కోసమే బయటికి వచ్చిందట. ఎరికేనా? అట్లా అని ఆ అక్క 2 కొడుకుల మీద పవనం చేసుకుంటూ చెప్పుకుంటూ బాధపడబట్టింది. అవో ఆ ముచ్చట తెలిసినప్పటి సందే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అందుకే పోయి ఆ అక్కను ఓదార్చుదామని పోతాను. అవునే, చెయ్యి పార్టీ లీడర్లు కొంతమంది అట్లని ప్రచారం చేస్తున్నారట. అందుకే కవితక్క అట్లా చెప్పుకుంటా బాధపడ్డది. అయినా నాదొక డఫ్ట్ పిల్ల. ఆ అక్క ఏ ఆస్తుల కోసం తల్లాడనప్పుడు, ఆత్మగౌరవం కోసమే ఆ కారు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అట్లా గౌరవించని వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళతోటి పంచాదులు కోల్చుకోవాలి. కానీ వాళ్ళ మీద కోపంతో ఆ కారు పార్టీ నుంచి బయటకు వచ్చుడు ఎందుకు, కొత్త పార్టీ పెడతా అనుడు ఎందుకు చెప్పు? అంటే ఆమె పంచాదుల కోసానికి వాళ్ళ మీద గెలిచేటందుకు మా ప్రజలను వాడుకుందామని చూస్తుందన్నట్ట.